భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలని సూచించారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఇప్పటివరకు వాహన తనిఖీలో భాగంగా 102 కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఇప్పటివరకు ₹1 కోటి పైగా నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. నిన్న పొలిటికల్ పార్టీస్ అందరికి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ అంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, కానీ చాలామంది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా కంటెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ చేరవేయాలనేది ఈ మీడియా సమావేశం ఒక ప్రత్యేక అంటే అబ్జెక్టివ్, ఇది ఉద్దేశం. సో మనకు ఖమ్మం ఐడిఓసి కొత్త కలెక్టరేట్లో నామినేషన్స్, స్క్రూటినీ, విత్డ్రావల్ ఇవన్నీ కూడా ఇక్కడనే జరుగుతుంది. ఎవరైనా బయట నుంచి రావడానికి ఎట్లా బండి అని ఆపేస్తాము. సో వీ విల్ పుట్ అవర్ సెక్యూరిటీ మోస్ట్లీ నియర్ ద గేట్. సో బయట పార్కింగ్ కోసం వ్యవస్థ ఇది చేస్తాము. సో ఓన్లీ దోస్ హూ ఆర్ సపోజ్ టు కమ్ along with the candidate and his person who will be signing on his behalf or as a support, like which is allowed. So వాళ్ళకి లోపలికి allow చేస్తాము. And then this after nomination filing and all, so